హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ కూల్ టీచర్. నేను మీ అరుణ. ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. హైదరాబాద్ లో నాంపల్లి ఎగ్జిబిషన్ జరుగుతుందండి. నుమాయిష్ అంటాం కదా, ఇంకా అక్కడికి వచ్చామన్నమాట. ఇది 84th అంటే 84వ ఎగ్జిబిషన్ అనమాట. చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి. మనకి లోపలికి ఎంటర్ అవ్వకుండానే స్టార్టింగ్ లో రకరకాల స్టాల్స్ ఉంటాయి అనమాట. బయట ఉన్నాయి కదా ఈ స్టాల్స్, పెద్ద క్వాలిటీ ఉండవేమో దీంట్లో ఐటమ్స్ అని చెప్పేసి మనం అనుకోకర్లేదండి. వీళ్ళు ఏంటంటే లోపల పెట్టాలంటే ఎంతో కొంత అమౌంట్ పే చేయాలండి. కాబట్టి వాళ్ళు పే చేసే స్తోమతలకి ఇలా బయట పెట్టేస్తారనమాట. ఇంకా ఇందాక మీరు చూసిన రైస్ బీట్స్ సెక్షన్ అంతా కూడా 100 రూపీస్ అండి. నార్మల్ వి 50 రూపీస్. ఇవన్నీ టోట్ బ్యాగ్స్, తర్వాత ఫ్లవర్ వాజెస్ ఆర్టిఫిషియల్ వి, ఇంక ఇదంతా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండి. మొత్తం ఈ బయట మనకి ఎన్ని షాప్స్ ఉంటాయో ఇవి చెప్పలేము. అసలు చాలా చాలా షాప్స్ ఉంటాయి అనమాట. కొన్ని యూనిక్ పీసెస్ ఉంటాయి, వాటిని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇంకా ఇవి 100 నుంచి 150 వరకు చెప్తారనమాట. ఎగ్జిబిషన్ కి ఎంటర్ అవ్వకముందు మొత్తం అన్ని ఇవే షాప్స్ ఉంటాయి. ఇక్కడ నాకు కొన్ని ఇలా ట్రై చేపించి చూపిస్తుంది. చోకర్స్ టైప్ అండి మొత్తం అన్ని కూడా. ఇంకా ఇక్కడ దుపట్టా సెక్షన్ అనమాట. ఇది కొన్ని ప్రింటెడ్ ఉన్నాయి, దాంట్లో కొన్ని హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినవి కూడా ఉన్నాయండి విత్ మిర్రర్ వర్క్. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఎంత లెందీగా ఉన్నాయో చెప్పలేను. ఎనీ ప్లెయిన్ కలర్ కుర్తీ సెట్ మీదకి ఇవి పేరప్ చేస్తే భలే ఉంటాయండి. ఇక్కడే శ్రీ భూలక్ష్మమ్మ దేవాలయం కూడా ఉంటుందన్నమాట ఈ ప్రెమిసెస్ లోనే. ఇప్పుడు మనము ఎగ్జిబిషన్ ఎంట్రీలోకి వచ్చామండి. ఈ ఎంట్రీ వరకు అసలు లెక్కలేనన్ని స్టాల్స్ ఉంటాయన్నమాట. బయటే సగం షాపింగ్ చేసేస్తారండి పీపుల్. ఇంక ఇప్పుడు ఎంట్రీ దగ్గర పక్కనే టికెట్ కౌంటర్స్ ఉంటాయన్నమాట. మనిషికి 50 రూపీస్ అండి. ఇంకా ఇక్కడ నేను టికెట్స్ తీసేసుకున్నాను నాకు మా వారికి. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాయి అనమాట. మనం ఎంటర్ అవ్వగానే ఫుల్ సెక్యూరిటీ చెక్ ఉంటుందండి. జెంట్స్ కి ఒకవైపు, లేడీస్ కి ఒకవైపు. చెక్ అవ్వగానే ఇంకా లోపలికి వచ్చేసామండి. బ్లాంకెట్స్ కి సంబంధించిన షాప్స్ అయితే అసలు లెక్కలేనన్ని ఉన్నాయండి. అదే విధంగా కుర్తీ సెట్స్ కావచ్చు, ఫ్రాక్స్ కావచ్చు, లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు, ఉలెన్ స్వెటర్స్ కావచ్చు, టీ కప్స్, గాజు గ్లాసులు, అదే విధంగా సర్వింగ్ కి ఉపయోగపడేటువంటి రకరకాల బౌల్స్ అండ్ ప్లేట్స్ అండి. సూప్ బౌల్స్ కానించి ఇట్లా రకరకాలు. ఇంకా ఈ హ్యాండ్ మేడ్ షూస్ అయితే అసలు చాలా ఉన్నాయన్నమాట. ఎన్ని ఉన్నాయో అసలు షాపింగ్ మాల్స్ లోని ఇవే. ఇప్పుడు శిల్పారాం వెళ్ళినా ఇవే కనిపిస్తాయి. ఇంక ఇవి వచ్చేసి డోర్ మ్యాట్స్ అండి. డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి, డిఫరెంట్ టెక్స్చర్ తో ఉన్నాయి, డిఫరెంట్ మెటీరియల్ కూడా ఉన్నాయండి. ఇవి ఈచ్ పీస్ 99 రూపీస్ అండి. అంటే ₹1 తక్కువ 100 రూపీస్ అనమాట. వర్తినే అనిపించిందండి. మెటీరియల్ అలా ఉందనమాట. ఇంక ఇవన్నీ కుర్తీ సెట్స్. ఇంకా అసలు ఎంత స్టఫ్ ఉందంటే చెప్పలేనండి. లోపల చాలా స్టఫ్ ఉందనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో. అసలు ఈ ఎగ్జిబిషన్ గురించి హైదరాబాద్ వాసులందరూ కూడా విపరీతంగా ఎదురు చూస్తారండి. దీపావళి వెళ్ళింది, డిసెంబర్ వచ్చింది, క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది, సంక్రాంతి వస్తుంది, అలాగే ఎగ్జిబిషన్ కూడా వస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ లో ఉంటారండి. చాలా మందికి ఇష్టమైనటువంటిది అనమాట ఈ నుమాయిష్. అంటే ఇక్కడ అన్ని స్టేట్స్ నుంచి రకరకాల